Hello, hi friends, welcome to Nagaman channel. This video is very useful to TET and DSA aspirants. Today we are going to discuss about Telugu methodology. మాతృభాషా బోధనా లక్ష్యాలు. మాతృభాషా బోధనా లక్ష్యాలలో బోధనా లక్ష్యాలను కూలంకషంగా విశ్లేషించిన మొట్టమొదటి విద్యావేత్త బెంజామిన్ బ్లూమ్. ఇది ప్రీవియస్ బిట్. ఐ విల్ వన్స్ అగైన్ రిపీట్. బెంజామిన్ బ్లూమ్ బోధనా లక్ష్యాలను విశ్లేషించిన మొట్టమొదటి విద్యావేత్త. శిశు కేంద్ర విద్య సాగాలన్నది బ్లూమ్స్ టాక్సనమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ శిశు కేంద్ర విద్య సాగాలని చెప్పారు. మానసిక చలనాత్మక రంగం ఆర్హెచ్ దవే చెప్పారు. సిమ్స్ అండ్ హొరే. నెక్స్ట్ గమ్యాలు. విద్యా వ్యవస్థ సాధించవలసిన అంతిమ ధ్యేయాలు గమ్యాలు. ఆశయాల విశదీకరణలే గమ్యాలు. ఆశయాల విశదీకరణలు డాష్ గమ్యాలు. ఇవి దీర్ఘకాలికాలు. గమ్యాలు అనేటివి దీర్ఘకాలికాలు. గమ్యాలను ధ్యేయాలను కూడా అంటారు. అంటే ఆశయాల విశదీకరణలు ధ్యేయాలు. విద్యా ప్రణాళిక కరికులం రూపకల్పనకు ఉపయోగింపబడతాయి. సుదీర్ఘకాలంలో మొత్తం విద్యా ప్రణాళిక ద్వారా సాధించవలసిన ప్రవర్తన మార్పుల మొత్తాలు గమ్యాలు. గమ్యాలు కేవలం పాఠశాల ద్వారా సాధ్యం కావు. వ్యవస్థకు సంబంధం ఉన్న అందరూ కలిసి సాధించవలసినవి. సాధించడానికి దుర్లభమైనది. ప్రజాస్వామ్య వ్యవస్థ, అంతర్జాతీయ సౌభ్రాతృత్వం, జాతీయ సమైక్యత మొదలగునవి ఆధునిక భారతీయ విద్యా గమ్యాలు. విద్యాపరంగా ఊహాజనిత సుదూర గమ్యాలు విద్యాదర్శాలు. సుదూర గమ్యాలు విద్యాదర్శాలు. ఆశయాల విశదీకరణలు గమ్యాలు. గమ్యాలకు మరో పేరు ధ్యేయాలు. పాఠశాల కార్యక్రమాల ద్వారా సాధించగలిగేవి ఉద్దేశాలు. విషయ ప్రణాళికల రూపకల్పనకు పాఠ్యాంశాల దుంపుకకు దోహదపడి ఆయా పాఠ్యాంశాల ద్వారా విద్యార్థులు సాధించవలసిన స్థూలమైన ప్రవర్తన మార్పును తెలిపేవి ఉద్దేశాలు. సిలబస్ నుంచి మనము ఉద్దేశాలను తీసుకురావాలి. సంవత్సరం చివరి విషయ ప్రణాళికల ద్వారా సాధించవలసిన మార్పుల మొత్తాలు అనేటివి ఉద్దేశాలు. యాన్యువల్ రిజల్ట్స్ ఈజ్ ఎయిమ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.